నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి, అట్లాగే ఈ 12 రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకునే ఎటువంటి అనుకూలత కలుగుతుంది, దైవానుగ్రహం దేవబలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి, అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ 12 రాశులు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఈ 12 రాశుల్లో ఈ అక్టోబర్ 18న విశేషంగా గురుడు మారాడు. గురుడు మారడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూలత ఉంది, అలాగే కొన్ని రాశులకు ప్రతికూలత ఉంది. అట్లాగే శని వక్రం నుంచి మావస్థితికి వచ్చేసాడు. తద్వారా అనుకూలతలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అట్లాగే నవగ్రహ అనుకూలత, ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 12 రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ ఏ రాసుల్లో ఉన్నాయి, ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది, గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది, మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎట్లాంటి ప్రతికూలతలు ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాల గురించి మరికొద్ది సేపట్లో మీకు చెప్పబోతున్నాను. అన్నీ కూడా చక్కగా ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోందో, ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. అట్లాగే ఈ యొక్క రాశి యొక్క స్థితిగతి, మేషరాశికి అధిపతి కుజుడు, వృషభ రాశికి శుక్రుడు, మిథున రాశికి బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి రవి, కన్యారాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు, ధనురాశికి గురుడు, మకర రాశికి శని, కుంభరాశికి శని, మీనరాశికి గురుడు. వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు. కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి, లగ్నాన్ని బట్టి, లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రాశ్యాధిపతి కుజుడు అయినప్పటికీ కూడా కుజుడు ప్రతికూలంగా ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నింటి ఎందుకు కూడా సామాన్యంగానే ఉంటుంది. ఉద్యోగ ఫలితం చేసే వారికి సామాన్యం అనుకున్న ఉద్యోగాలు రాకపోవడము, ఇబ్బందులు పడుతూ ఉంటారు. సామాన్యమైన ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ప్రతికూలతలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ రాకపోవడం, అట్లా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త వహించాలి. వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహ అనుకూలతలు, ప్రథమార్థం బాగుంది, ద్వితీయార్థం ప్రతికూలతలు ఉన్నాయి. వివాహ ప్రయత్నం చేసేవారు ప్రథమార్థంలో వేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు ఉంటాయి. ద్వితీయార్థంలో అయితే దగ్గరగా వచ్చి ఆగిపోతుంటాయి సంబంధాలు. వివాహ ప్రయత్నం చేసేవారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చదువుకున్న పిల్లలు ప్రథమార్థం బాగుంటుంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంటుంది, డల్ అవుతూ ఉంటారు. ర్యాంకు స్టూడెంట్ కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ నెలలో విద్యార్థులు. అలాగే సంతాన ప్రయత్నం చేసేవారికి సంతానంగా ప్రతికూలత యోగాలు ఉన్నాయి. అనుకూలత కంటే కూడా ఈ నెలలో కూడా ప్రథమార్థం బాగుంటుంది, ప్రథమార్థంలో మంచి వార్తలు వినే అవకాశాలు ఉంటాయి. ద్వితీయార్థంలో కూడా ప్రతికూల వాతావరణం వల్ల అనుకున్నటువంటి శుభవార్త వెళ్ళలేకపోవడం, ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో ప్రథమార్థం బాగుంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది. ప్రథమార్థంలో లాభాలు ఆర్జిస్తారు, ద్వితీయార్థంలో సామాన్యంగా వెళ్తుంది. కాబట్టి మొత్తమే చూసుకున్నట్లయితే నెల అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. వ్యాపారం అనుకున్న రీతిలో లాభాలు అయితే ఆర్జించలేదు. వ్యాపార పరంగా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇలా వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థం అనుకూలంగా ఉంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది. ద్వితీయార్థంలో అకాల వర్షాలు పట్టము, పంట చేతికి రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వ్యవసాయదారులు తగు జాగ్రత్త వహించాలి. సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగం ప్రతికూలత ఉంది, అనుకూలత కంటే కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంది, ఖచ్చితంగా అనుకూలత జాగ్రత్త వహించాలి. మొత్తమే చూసుకున్నట్లయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంది. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వారికి స్టాక్ నిల్వలు అవి ఇబ్బంది పడుతుంటాయి.
అనుకున్నట్లో స్టాక్స్ రాకపోవటము, స్టాక్స్ పెరగకపోవటము, అట్లా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు, తగిన జాగ్రత్త వహించాలి. అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ ప్రతికూల యోగాలు ఉన్నాయి, అనుకూలతల కంటే కూడా తగు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగం కూడా రియల్ ఎస్టేట్లో లాభాలు ఆర్జించలేకపోవడము, ఇబ్బందులు పడుతూ ఉంటారు, తగు జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి, లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే చక్కగా శివానుగ్రహంతో మంచి అనుగ్రహం కలుగుతుంది. ఈ రాశి వారు ఖచ్చితంగా యొక్క వెంకటేశ్వర దీపారాధన చేయడము, అట్లాగే ప్రతి శనివారము కూడా శివారాధన చేయడం ద్వారా శివ అనుకూలతతో ఖచ్చితంగా మంచి వార్తలు, మంచి అనుగ్రహం. అట్లాగే ఈ నెలలో శివుడికి విశేషమైనటువంటి పంచామృతాలతో ఫలరసాలతో అభిషేకం చేయడం ద్వారా మంచి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోదనే విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది. చక్కగా చెప్పిన రెమెడీ పాటించి శివానుగ్రహాన్ని పొందకోరుచున్నాను. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. ఈ యొక్క నవంబర్ నెలలో 12 రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్నది వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంది. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు. ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క దైవనామ స్మరణ చేసుకోవటము, ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు, అర్చనలు, పూజలు, హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. రాశులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాస్యాధిపతులు బలంగా ఉంటే, రాస్యాధిపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడింది. అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఎందుకు ఆలస్యం అవుతోంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది, దానికి ఏం చేయాలన్నది నేను చెప్పండి. సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో, దాని ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము, దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి. వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగాలు రాకపోయినా, అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి, అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది, పరిష్కారం నాది. ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది. మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్ పై రోల్ అవుతూ ఉంటుంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్ రత్న వారి గ్రహీత. నమస్కారం. నన్ను సంప్రదించండి.